హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్షీరాన్నం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. క్షీరాన్నం అంటే పరమాన్నం. ఈ పరమాన్నంను ఎక్కువగా శ్రావణ మాసంలో అమ్మవారికి చేసి నైవేద్యంగా పెడుతుంటారండి. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యము. ఈ విధంగా నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి. ఇవి మనం రెగ్యులర్గా వాడుకునే బియ్యమే. ఒక కప్పు బియ్యానికి ఒక పావు కప్పు సగ్గు బియ్యం వేసుకొని వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కనీసం ఇవి ఒక అరగంట పాటు నానాలండి. అరగంట తర్వాత అన్నం వండుకోవడానికి ఒక గిన్నె పెట్టి అందులో ఒక 6 కప్పుల పాలు వేసుకోవాలి. ఈ నైవేద్యం చేయడానికి ఆవు పాలు అయితే చాలా బాగుంటాయండి. నాకు ఆవు పాలు అవైలబుల్ లేనందుకు గేదె పాలే తీసుకున్నాను. ఇలా 6 కప్పుల పాలకి ఒక కప్పు నీళ్లు వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యంని వేసుకొని కలుపుకోవాలండి. ఒక కప్పు బియ్యానికి 6 కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు, మొత్తం 7 కప్పులు కరెక్ట్గా సరిపోతాయండి. ఈ విధంగా బియ్యం మొత్తం వేసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉడకనివ్వాలి. మంటను స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది ఉడికేలోపు మనం బెల్లం కరిగించుకుందామండి. స్టవ్ పైన మరో గిన్నె పెట్టి ఇక్కడ నేను 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. 1 కప్పు బెల్లం వేసుకుంటూ 1.5 కప్పు అని అంటుంది అనుకోకండి. నేను బెల్లంను బాగా నొక్కి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు అని చెప్తున్నాను. అరకప్పు నీళ్లు వేసుకొని బెల్లంను కరిగించుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. కేవలం బెల్లం కరిగితే చాలు. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అన్నం చూద్దామండి. చూడండి, అన్నం బాగా ఉడికింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచి పొడి వేసి కలుపుకోవాలి. ఇలాచి పొడి వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాకం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక జాలి పెట్టి వడపోసుకోవాలి. పాకం వేడిగా ఉంటే పాలల్లో వేసినప్పుడు పాలు విరిగిపోతాయండి. కాబట్టి పాకం పూర్తిగా చల్లారాలి. అలా చల్లారిన తర్వాత ఇలా వేసుకుంటే అస్సలు పాలు విరగవు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలిపి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన మరో కడాయి పెట్టి ఒక 3 టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్షను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి అంతా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని క్షీరాన్నంలో వేసి కలుపుకోవాలి. నెయ్యితో సహా వేసేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత అంతా బాగా కలిసేలా కలపాలి. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం అండ్ పరమాన్నం రెడీ అయ్యాయి. ఇది శ్రావణ మాసంలో ఎక్కువగా చేస్తుంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి. ఈ విధంగా నైవేద్యాన్ని రెడీ చేసి అమ్మవారికి సమర్పిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.